గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను డాక్టర్ దిలీప్ రాజా, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎండస్ హాస్పిటల్. ఇప్పుడు కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. సో ఎలాంటి వేరియంట్తో వస్తుంది కోవిడ్, దాంతోపాటు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, లక్షణాలు తీవ్రమైనవా కాదా అనే విషయాల కోసం ఇప్పుడు నేను చర్చించబోతున్నాను. కోవిడ్లో కొన్నిసార్లు పోస్ట్ కోవిడ్ చాలా మందికి కోవిడ్ ఇండ్యూస్డ్ డిసాటోనమియా కానివ్వండి, లేకపోతే కోవిడ్ ఇండ్యూస్డ్ మజిల్ వీక్నెస్లు ఇలాంటివి కోవిడ్ వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత కూడా వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే మనం టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. మెయిన్గా మాస్క్ వాడడం, శానిటైజ్ చేసుకోవడం, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్కి లేక ట్రావెలింగ్ తగ్గించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ఐసోలేషన్లో ఉండి నార్మల్ వైరల్ ఫీవర్లో ఉన్నట్టు లక్షణాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో లైక్ పారాసెటమాల్ కానివ్వండి, లేకపోతే మంచి హైడ్రేషన్లో తీసుకోవడం, ఒకవేళ యాంటీవైరల్స్ అవసరమైతే యాంటీవైరల్ తీసుకుని రెగ్యులర్గా యొక్క ఫిజిషియన్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్తో వైరల్ ఫీవర్ లాంటిదే కదా అని చెప్పేసి మనం తక్కువ జాగ్రత్తలు తీసుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ని కలిస్తే మనకి మెరుగైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కోవిడ్ యొక్క సివియర్ మేనిఫెస్టేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గత వేరియంట్స్ తో పోలిస్తే ఈ వేరియంట్స్ తో వచ్చే వ్యాధి లక్షణాలు ఏవైతే అంత తీవ్రమైనవి కాదు, కానీ యొక్క ట్రాన్స్మిషబుల్ రేట్ మాత్రం ఒకరి నుంచి ఒకరికి త్వరితగతిన స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ వాడడం, హ్యాండ్ శానిటైజ్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఎవరైనా మనం ఒకవేళ సఫర్ అవుతున్నట్టయితే మనం ఐసోలేషన్ లో ఉండడం, ఇలాంటివన్నీ తప్పనిసరి. థ్యాంక్ యూ వెరీ మచ్.